అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరు పార్లమెంట్ మత్స్యకార విభాగం అధ్యక్షులు సోదరులు పామంజి శేషయ్య గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నెల్లూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, కోవూరు శాసనసభ్యురాలు ఇప్పుడే వచ్చి మనకి సంఘీభావం తెలియజేసి వెళ్ళిన సోదరిమణి ప్రశాంత్ రెడ్డి గారు, జిల్లా చైర్మన్ పాల్శెట్టి గారు, తిరుపతి అధ్యక్షులు గురురత్నం గారు, రాష్ట్ర కార్యదర్శి సోదరులు శ్రీధర్ గారు, విజయమ్మ గారు, శివాజీ గారు, పెద్దలు పళని గారు, వేదికపై ఆసీనులైన బీజేపీ, జనసేన, మత్స్యకార సోదర సోదరీమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విషయాలు తెలియజేశారు. రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పట్టపు కులస్తులకి 3 జిల్లాల్లో 10 నియోజకవర్గాలు, 3 పార్లమెంట్లు పట్టపు కులస్తులు మత్స్యకారులుగా ఉన్నాము. మాకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మనం తన నుంచి బాపట్ల వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి చర్చ తీసుకొచ్చారు. మేమందరం కూడా మేము ఆ తీర ప్రాంతంలోనే జన్మించి అక్కడి నుంచే ఏ స్థాయికి వచ్చినా ఆ గ్రామాల నుంచే వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి రాజకీయాల్లో కానీ వ్యాపార పరంగా కానీ ఒక అనుబంధం మత్స్యకారులు ప్రత్యేకించి పట్టపు కులస్తులతో ఒక సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి. కార్పొరేషన్తో పాటు అనేక విషయాలు తెలియజేశారు. మత్స్యకారుల్లో మా సీదిరి అబ్దుల్ రాజు దగ్గర నుంచి పక్కనే ఉన్న మోపుదే వెంకటరమణ గారి దాకా వనమాడి కానీ, లేదా పొదు రవీంద్ర కానీ, లేదా బొమ్మిడి నాయకర్ కానీ, తర్వాత నారాయణరావు గారు చచ్చిపోయారు, భీమవరం ఎమ్మెల్సీ ఉన్నారు మన పార్టీలో. మొత్తం నాయకత్వం గురించి మాకు ఇక్కడ ప్రోత్సాహం లేదు, ప్రోత్సహించాల, పార్టీలు గుర్తించాలనేటువంటి ఆఫ్కామ్ చైర్మన్ అందరూ చెప్పారు. స్వాతంత్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్యకారులే ఆఫ్కామ్ చైర్మన్లు ఉన్నా, మెడ్రాసు రాజధాని ఉన్నా, కర్నూలు రాజధాని ఉన్నా, హైదరాబాదు రాజధాని ఉన్నా, 1947లో స్వాతంత్రం వచ్చి 52లో రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఏర్పాటైతే 2017 ఇప్పుడు 2016 ఎన్ని సంవత్సరాలు వేరే తెగలు అవుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రకటించేశారు పశ్చిమ గోదావరి జిల్లా, ఎందుకంటే అక్కడ 15 సీట్లు వచ్చినాయి. 3 ఎంపీలు గెలిచారు, జిల్లా పరిషత్ చైర్మన్ గెలిచారు. మనమేమో ఎంపీలు ఓడిపోయాం, 2 ఎంపీలు, ఎమ్మెల్యేలు 3 గెలిచాం. అయినా సార్ మాకు మా జాతికి ఇప్పుడు వరకు ఇవ్వలేదు, మిగతా ఉన్న తెగలన్నీ మంత్రులుగా చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు, ఆఫ్కాప్ చేశారు, అది ఒక్కటన్నా ఇవ్వండి అని పట్టుబడితే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 6 నెలలు పశ్చిమ గోదావరి జిల్లా అంతా ఏకమై 3 ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మంత్రులు అందరూ
ఒక్కసారి పట్టకుండా మనం కూడా ఒక రాష్ట్ర స్థాయి పదవి చేసే అవకాశం కలిగింది. మొత్తం అన్ని మన ప్రాంతం అంతా కూడా ఎన్ని నియోజకవర్గాల్లో ఉంది, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు అనేటువంటిది పదే పదే తీసుకుపోయాము. ఈరోజు అవకాశం వచ్చింది. 10కి 10 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు ఉన్నారు. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల 3 ఎంపీలు తెలుగుదేశం. అక్కడ కృష్ణప్రసాద్ గారు బాపట్లకు ఉన్నా, ఒంగోలుకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నా, ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నా, 2 ఎంపీలు నెల్లూరు వాళ్ళే. అందుకే ఈరోజు చెప్తున్నాం, పట్టపు కార్పొరేషన్ సాధించేటువంటి దాంట్లో 10 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలతో మాట్లాడతా 13 మంది దగ్గర లెటర్లు తీసుకుంటాం, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. ఉన్న అధ్యక్షుడు బాపట్ల అధ్యక్షుడు సాంబశివరావు గారితో మాట్లాడతాం, ఒంగోలు అధ్యక్షుడు బాలాజీ గారు ఉన్నారు, నెల్లూరు అధ్యక్షుడు మిత్రుడు అజీజ్ గారు ఉన్నారు, తిరుపతి అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు ఉన్నారు. మొత్తం 17 మంది నాయకులందరూ మన గురించి అన్నీ తెలిసిన చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. మొత్తం మంత్రిగా ఉన్న, ఎమ్మెల్యే ఉన్న సమావేశం యూపీఆర్ లో పెట్టినప్పుడు నేను మీకు అండగా ఉంటాను గతంలోనే ఆయన మనకి మద్దతు తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యేలందరూ మొత్తం మనకి ఏది కావాలన్నా చేసి పెట్టే వాళ్ళు ఈరోజు ఉన్న వర్మ దగ్గర నుంచి కొండయ్య గారు ఉన్న, మంత్రిగా బాలాంజనేయ స్వామి ఉన్న, జనార్దన్ ఉన్న, కృష్ణారెడ్డి ఉన్న, ప్రశాంతం ఇప్పుడే చెప్పుకుని స్వయంగా వచ్చి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, సునీల్ కానీ, లేక సులూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ కానీ అందరూ కూడా. అందుకే అందరితో మాట్లాడతా ఇప్పుడు వచ్చారు, మీటింగ్ పెట్టారు, మేము మాట్లాడాము అయిపోయిందంటే కాదు. మీరందరూ కమిటీగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, 4 జిల్లా పార్టీ అధ్యక్షుల దగ్గర 17 మంది దగ్గర పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారితో ఒక లెటరు మీరందరూ కూడా కలిసి తీసుకొని వారం రోజులు టైం ఇస్తున్నాం. మీకు 10వ తారీఖు కల్లా దాన్ని రెడీ చేయాలని మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. ఎవరు పిలిచి అన్నం పెట్టరు, ఏదో పెళ్లికి వస్తేనో లేకపోతే ఇంకేదన్నా కార్యక్రమాలకు వస్తే తప్పక. మీరెప్పుడు మా ఇంట పడలా, నేను చెప్తున్నా, నాకు బాధగా కూడా ఉంటుంది ఒక్కోసారి. నేను మీ వెంట పడ్డం తప్పితే ఒక 15 రోజులు చూశాను, నెల చూశాను, 2 నెలలు అయిపోయింది. నేను ఎవరు మధ్యలో ఉన్నట్టున్నారులే, ఏమి అడిగేటట్లేదు. నేను పిలిచి మీటింగ్ పెట్టాను. ఏమయ్యా 5 ఏళ్ళ ముందు అన్ని తెచ్చిచ్చా, 5 సంవత్సరాల ముందు సులూరుపేటకి తెచ్చిచ్చా, గూడూరుకి తెచ్చిచ్చా, సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి గారు అన్ని అటుపక్క ఇటుపక్క ఎత్తుకోపోతున్నారు, నాకు ఇది లేదంటే ఆయన మొత్తం కావాల్సిన ఆయన తీసుకొచ్చాడు. కావలి, కందుకూరు అన్ని ఒక్క పని 5 సంవత్సరాల కాలంలో కడ నుంచి కందుకూరు దాకా ఎక్కడైనా పని చేసినటువంటి బాపతు లేదు. దాని మీద మొత్తం చెయ్యాలని మనమంది ఇద్దరు అధ్యక్షులు పోల్శెట్టి ఎప్పుడు మీకు కులం గురించి ఆలోచన చేసే గోయిన దగ్గర నుంచి అందరితో కూడా మాట్లాడే పెద్దలందరితో దీనికి ఒక ఆలోచన చేయండి. 5 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది. మళ్ళీ ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, ఇక్కడ జనసేన, తెలుగుదేశం అందరూ ఒక కూటమిగా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్ని పూర్తి చేయాలా? హార్బర్ మీలో ఎంతమంది అసలు హార్బర్ కావాలని అడిగారు? అసలు 15 సంవత్సరాలు నేను పిలిస్తే తప్పక హార్బర్ కావాలని వచ్చినా లేదు. అందరూ చెప్తున్నారు 10 ఏళ్ళు పోరాడాం హార్బర్ కోసం. ఆఖరానికి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధికారంలో ఉన్నా దాని మీద ఒక యుద్ధం చేస్తే వచ్చింది మనకు. ఎందుకనో కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అనేక ఇబ్బందులు పెట్టింది హార్బర్ రాకుండా. కోర్టులకు పోయి నోటీసులు ఇచ్చి మానవ హక్కుల సంఘానికి పోయి ఒక యుద్ధం ప్రకటిస్తే కానీ రాలా మనకు హార్బర్. హార్బర్ వద్దని ఈ జిల్లాలోనే దాన్ని
నాకేం కాదు కదా, నేనే వ్యాపారం చేసేదానికి కాదు, నాకేం తెప్పలో పడవలో బోట్లో పెట్టి చేయడానికి కాదు. చంద్రబాబు నాయుడు గారు 98లో హార్బర్ ఇస్తామని చెప్పారు. ఎప్పుడు వచ్చిన హార్బర్ 2018లో తీసుకొచ్చే శాంక్షన్. కేంద్రం తెలుగుదేశం బీజేపీ తమ్ములు వచ్చాక హార్బర్ కూడా వెనక్కి పంపించేశారు. 25 కోట్లు మనకి ఇచ్చిన హార్బర్, 25 కోట్ల హార్బర్ కూడా కేంద్రం 25 కోట్లు, రాష్ట్రం 25 కోట్లు, 50 కోట్లు పెంచాం. 25 నుంచి శాంక్షన్ ఎంతకు తెచ్చాం? 238 కోట్లు. బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు సంబంధాలు చెడిపోయినాయి 2018-19 అయినా వదిలిపెట్టలేదు. వెంకయ్యనాయుడు గారి దగ్గరకు పోయాం, ఎవరెవరి దగ్గరకు పోయాం. నీతి ఆయోగ్ ఇచ్చేదానికి లేదన్నారు. ఇంకా 100 కోట్లు లేదు ఒక హార్బర్ కదా. ఇప్పుడైతే ఇంకా తప్పదు, తెచ్చుకోలేమని చెప్పి అనేక మంది చుట్టూ తిరిగితే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాం. శంకుస్థాపన రాయేయమంటే జనవరి 9 శాంక్షన్ ఆర్డర్ వస్తుందని జనవరి 11 పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జోన్కి తీసుకొచ్చాం. కానీ ఆర్డర్ రాలా, శాంక్షన్ కాదు, లాస్ట్లో పెండింగ్ పడింది. ముఖ్యమంత్రిగా నేను శంకుస్థాపన చేయను, ఈ హార్బర్ రాదని చెప్పాను, నువ్వు మళ్ళీ మొండికి పడి తిరగతా ఉన్నావు. ఇక్కడ శంకుస్థాపన చేసుకుంటే పొరుగు పోయేది. సరే ప్రయత్నం చేసుకో, మీకు నమ్మకం ఉందంటే ఫిబ్రవరికి ఆమోదం వచ్చింది. అనేక ప్రయత్నాలు చేస్తే 20 సంవత్సరాల తర్వాత హార్బర్ శాంక్షన్ ఈ జిల్లాకు వచ్చి జోన్కి కాదు. వదిలిపెట్టకుండా 2008లో మొదలు పెడితే 18 ఆఖరికి అయింది. పోలీసు కూడా ఇసుకు పడుతున్నాడు. నన్ను తిట్టడం అయితే రాదు రావు, నువ్వు నన్ను తిరిగితే నేనేం చేశాను. కాగితాలు ఎత్తుకొని సైబర్ దగ్గర బెంగళూరు పెడితే అక్కడ ఉండేవాడు హార్బర్ పనికిరాదని రాసేది, ఇక్కడ లోతు లేదని రాసేది, ఈ జోన్లో హార్బరే ఉందని రాసేది. వదిలిపెట్టకుండా తిరిగితే 10 సంవత్సరాలు పోరాడితే వచ్చినాయి. బ్రిడ్జిని తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు ఒక్క పని అయిందంటే ఎన్ని కోట్లు ఇచ్చాం? 46 కోట్లు ఇస్తే 46,000 ఖర్చు పెట్టాం. అది సుళ్ళూరుపేట అయినా, గుడూరు అయినా, సర్వేపల్లి అయినా, కోవూరు నియోజకవర్గం అయినా, కావలి నియోజకవర్గం అయినా మొత్తం సముద్రంలో మొదలన్నీ మొత్తం దొవ్వాల, మౌతులన్నీ ఓపెన్ చేయాలా, మన పడవలన్నీ లోపలికి పోయేదానికి తీసుకొస్తే ఒక్క పని కాకపోతే ఒక్క పని జరగాల. ప్రయత్నం చేసి తెచ్చాం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, కార్పొరేషన్ ఏర్పాటు చేసే దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పెద్దలు ఉన్నారు. రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు, పక్క జిల్లాలో బాలాంజనేయ స్వామి ఉన్నారు. 3 మంత్రులతో కూడా మాట్లాడతా, అందరితో ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తా. మీరు అందరూ కలిసి వాళ్ళకి మద్దతు తీసుకోండి. బాబు గారిని కలిసి మనం ఇచ్చే ముందు కానీ మీటింగులు పెట్టుకున్నప్పుడు మాట్లాడుకుంటాం, తెల్లారి నుంచి ఊరిపోయాం. 4 సంవత్సరాలు సమయం ఉంది. గ్రామాలకు ఏం చేయాలో, పెండింగ్ పనులు ఏమున్నాయో అవి పూర్తి చేసేదానికి ఒక ప్రణాళిక రెడీ చేయండి. గతంలో ఇచ్చిన శాంక్షన్ మళ్ళీ తేవాలంటే అంత ఈజీ కాదు. 100 కోట్లు తెచ్చాం అన్నాడు. తీర ప్రాంతం అంతా బ్రిడ్జిలకి 200 కోట్ల రూపాయలతో మరో 2 ఫిషింగ్ హార్బర్లకు కూడా కార్యక్రమాలు తీసుకుంటున్న ప్రభుత్వం. 3 హార్బర్లు, 2 పోర్ట్లు. దుగరాజపట్నం కూడా గతంలో భారతీయ జనతా పార్టీ దుగరాజపట్నం పోర్టు కోసం డిమాండ్ చేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా దుగరాజపట్నం పోర్టుని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలనేటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఉంచుతున్నారు. బాపట్ల నుంచి కడ మధ్యలో పోర్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 3 పోర్టులు, 3 హార్బర్లు వస్తున్నాయి. మనకు 3 హార్బర్లు వస్తున్నాయి, 3 పోర్టులు వస్తున్నాయి మనం ఉన్నటువంటి ప్రాంతంలో. వీటికి తోడు మన గ్రామాలకు ఏం కావాలో కొంత సమయం
నేను నాయకులను కోరుతున్నా, మీకు పని చేసి పెట్టేదానికి మేము ఉన్నాం. ఆ పనులు చేయించుకొని తిరిగి గ్రామాల్లో జరిగేటట్టు బాధ్యత మీరు తీసుకోండి. ఈరోజు గతంలో చేసి మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్న ఆర్థిక సమస్యల్లో కానీ ఇప్పుడున్నటువంటి ఇవన్నీ పూర్తి చేయాలంటే అనేక ఇబ్బందులు ఉన్నాయి. గతంలో అలాగే 100 కోట్లు తేవడం ఈజీ కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.